షుగర్ వచ్చాక జీవన ప్రమాణాలు తగ్గుతాయని, అన్నిటికంటే ముఖ్యంగా ఆయుష్ కూడా తగ్గుతుందనే భయం మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే నిండి నూరేళ్లు చక్కటి ఆరోగ్యంతో జీవించవచ్చని చెబుతారు డాక్టర్లు. షుగర్ వ్యాధిని ఒక శాపంగా మారకుండా మనల్ని ఆరోగ్యకరమైన క్రమశిక్షణలో పెట్టే ఒక మంచి స్నేహితుడిగా మార్చుకుంటే చాలు. నిశ్చింతగా నిబ్బరంగా జీవనయానం సాగించవచ్చు. మరి ఇందుకు ఏం చేయాలో, డయాబెటీస్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ ఉన్నప్పటికీ 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించడం సాధ్యమేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటీస్, షుగర్ అనేది చాలామంది అనుకుంటాం మనం ఇది డిసీజ్ అనుకుంటాం. కానీ దీన్ని డిసార్డర్ అంటాను నేను. అందరూ అనేది అదే. డిసీజ్కి డిజార్డర్కి డిఫరెన్స్ ఏంటంటే, డిసీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్, మలేరియా, కలరా ఇట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు దాన్ని డిసీజ్ అంటాం. ఆ డిసీజ్కి ఏమవుద్ది, మనం ఏమన్నా టైఫాయిడ్కి యాంటీబయాటిక్స్ ఇస్తే, మలేరియాకి మలేరియా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోద్ది, డిసీజ్ క్యూర్డ్. డిసార్డర్లో ఏమవుద్దంటే దీనికి క్యూర్ ఉండదు, దీన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. అంటే బేసిక్గా డిసార్డర్ ఎందుకంటాము, ఇది బయట దానివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల వచ్చింది కాదు. మన బాడీ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించడం కానీ, మన బాడీలోని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇది రోగం కాదు, డిజార్డర్, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇది. దీన్ని మనం డైట్ ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా, అవసరం ఉంటే మందులు తీసుకుని ఈ డిసార్డర్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, షుగర్ లేని పేషెంట్ ఎలా బతుకుతారో షుగర్ ఉన్న పేషెంట్ కూడా అంతే కాలం 100 అవ్వచ్చు, 120 అవ్వచ్చు, 150 అవ్వచ్చు. దీన్ని మనం అదుపులో పెట్టుకుంటే డెఫినెట్గా షుగర్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ఒకే రకంగా బతకచ్చు. ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే, వాళ్ళకంటే వీరు అందరూ ఎక్సర్సైజ్ చేయాలి, అందరూ డైట్ పాటించాలి. అది ఎలాగో డయాబెటీస్ పేషెంట్ కూడా పాటించాలి, కొంచెం స్ట్రిక్ట్గా పాటించాల్సి వస్తుంది. అడిషనల్గా మనం మందులు తీసుకోవాల్సి వస్తుంది. షుగర్ జబ్బుతో ఏ అవయవాలు దెబ్బతింటాయి? వాటిని ఎలా కాపాడుకోవాలి? షుగరు వచ్చిన వాళ్ళకి బ్లడ్ షుగర్ పెరుగుద్ది. బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు దీనివల్ల మన బాడీలో అవసరం దానికంటే ఎక్కువ షుగర్ ఉండటం వల్ల, అడ్వాన్స్ గ్లైకేషన్ ప్రోడక్ట్స్ రిలీజ్ అవ్వడం వల్ల మేజర్ ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే, మేజర్ ఆర్గన్స్ పైనుంచి చూసుకుంటే బ్రెయిన్, స్ట్రోక్స్, పెరాలసిస్ వచ్చే అవకాశాలు, ఐస్లో రెటినోపతి వచ్చే అవకాశాలు, టీత్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు, గుండె సంబంధించిన హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే లివర్లో ఫ్యాటీ లివరు, దానివల్ల లివర్ ఫెయిల్యూరు, కిందకి వెళ్తే మనకి కిడ్నీ నెఫ్రోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ రక్తనాళాలు పూడుకుపోవడం వల్ల పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే నరాలు అంటే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి న్యూరోపతి, తిమ్మిర్లు, మంటలు, స్పర్శ లేకపోవడం ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. షుగర్ను అదుపులో ఉంచడానికి ఆహారం, వ్యాయామం, నిద్ర వంటి అంశాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి టేబుల్కి, కుర్చీకి 4 కాళ్ళు ఎలా ఉంటాయో అలాగే దీనికి 4 డైరెక్షన్స్ అనుకోండి. 1 ఫస్ట్ డైట్, 2 ఎక్సర్సైజ్, 3 మందులు టైంకి వాడటం, కరెక్ట్గా వాడుకోవటం, 4 డాక్టర్ని రెగ్యులర్గా కలిసి డోసేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 చేసుకోగలిగితే మనకి షుగర్ కంట్రోల్ రావడానికి పెద్ద కష్టమేం కాదండి. మధుమేహానికి మందులు లేదా ఇన్సులిన్ని జీవితాంతం వాడాల్సిందేనా? షుగర్ వచ్చిన పేషెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ షుగర్ డయాగ్నోస్ అయిందనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా మందులు కావాలా అంటే లేదండి. HbA1c అంటాం, 3 months యావరేజ్ షుగర్. దాన్ని బట్టి మందులు అవసరమా, లేకపోతే డైట్ ఎక్సర్సైజ్తో మనం చేయగలుగుతామా అనేది మనం ఫస్ట్ డిటర్మిన్ చేసుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్, 6.5 అంటే డయాబెటీస్ అంటాం. 6.5 దానిపైన నుండి 7 లోపల ఉంటే ఆ పేషెంట్స్కి ఫస్ట్ చేయాల్సింది మనము డైట్, ఎక్సర్సైజ్ చేయించుకుని ఒక 2 to 3 months వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే డైట్, ఎక్సర్సైజ్ చేయలేను, లేకపోతే కాంప్లైన్స్ సరిగ్గా లేదు అంటే డౌట్గా ఉన్నప్పుడు ఆ 2 చెప్పి బేసిక్ ట్యాబ్లెట్స్, మెట్ఫార్మిన్ లాంటిది కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. కిడ్నీలు, కళ్ళు, గుండెను కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
ఇయర్లీ కొలెస్ట్రాల్ టెస్టు, ఐ టెస్టు, ఫుడ్ ఎగ్జామినేషన్ కంపల్సరీ చేసుకోవాలి. ఎవ్రీ 3 months హెచ్బిఏవన్సీ చేసుకోవాలి. ఎవ్రీ 6 months మీరు కొలెస్ట్రాల్ టెస్టు, కిడ్నీ టెస్టు చేసుకోవాలి. ఎవ్రీ 15 days అంటే 15 రోజులకు ఒకసారి కనీసం ఇంటికాడైనా షుగర్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసుకుంటే మనకి అసలు ఎలా ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఏం చేయాలి మనం ఆలోచించిన అవకాశం. అసలు టెస్టే చేసుకోలేదనుకోండి, లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. డ్యామేజ్ అయ్యే వరకు వెయిట్ చేసామనుకోండి, ఆ డ్యామేజ్ని మనం వెనక్కి తీసుకురాలేము. అప్పుడు స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయడం వల్ల ఇబ్బందులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంటు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిన స్ట్రోక్ వచ్చిన పేషెంట్, వాళ్ళు 300-400 షుగర్ ఉంటే వాళ్ళని అర్జెంటుగా 100 తీసుకొచ్చే మనకి స్ట్రెస్ చేసామనుకోండి, దానివల్ల మళ్ళీ రికరెంట్గా మళ్ళీ హార్ట్ అటాక్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటే మళ్ళీ స్ట్రోక్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది. ఆ టైంలో స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయడం కాదు, అక్కడ దాకా రాకుండా ఉండడానికి మనం స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. షుగర్ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పే ప్రకటనల్లో ఎంతవరకు నిజం ఉంది? డయాబెటీస్ రివర్సల్ అనేది ఒక మిస్నార్మల్ నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే రివర్సల్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా ఇంగ్లీష్లో మనకు అర్థం ఏంటి? ఇవాళ నాకు షుగర్ ఉంటే నేను చేసే లైఫ్ స్టైలు డైట్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత 3 నెలలు కానీ 6 నెలలు కానీ, దాని తర్వాత నేను ఎలా ఉన్నా కానీ మళ్ళీ వెనక్కి రాకూడదు. మనం ఈ 3 నెలలు 6 నెలలు చేసి షుగర్ కంట్రోల్లోకి వచ్చినాక మళ్ళీ మనం నార్మల్గా వెళ్ళినా, మళ్ళీ నార్మల్గా ఉన్నా కానీ ఆ షుగర్ వెనక్కి రాకూడదు. అప్పుడు దాన్ని రివర్సల్ అంటాం. కాకపోతే ఇది యాక్చువల్ రివర్సల్ కాదు. మనం డైట్, లైఫ్ స్టైలు, ఫుడ్ తీసుకునేది మనం జాగ్రత్తగా మేనేజ్ చేస్తే వితౌట్ ట్యాబ్లెట్స్ కూడా మన వెయిట్ తగ్గి ఎక్సర్సైజ్ చేయడం వల్ల వితౌట్ ట్యాబ్లెట్స్ కూడా షుగర్స్ కంట్రోల్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఏవన్సీ 10 ఉన్న వాళ్ళకి కూడా హెచ్బిఏవన్సీ 5కు రావచ్చు. ఈ 5కు వచ్చినాక మన 10 హెచ్బిఏవన్సీ ఉన్నప్పుడు చేసిన పనులన్నీ, ఆహార పదార్థాలు కానీ ఎక్సర్సైజ్లు కానీ, మళ్ళీ 5 ఉన్నప్పుడు మళ్ళీ మొదలెట్టామనుకోండి, మళ్ళీ అది 10కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇది రివర్సల్ కాదు, రెమిషన్ అంటాం. అంటే మనం చేసిన ఎక్సర్సైజ్ కానీ, డైట్ షెడ్యూల్ మార్చడం వల్ల కానీ, మనం చేసే పనులు మార్చడం వల్ల కానీ, సరిగ్గా నిద్రపోవడం వల్ల కానీ షుగర్ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఇదే మన జీవన శైలిని లైఫ్ లాంగ్ ఉంచుకోగలిగితే అదే పేషెంట్ డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకునే అవకాశాలు ఉంటాయి. షుగర్ ఉన్నప్పుడు ఆరోగ్యంగా జీవించడానికి పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలేంటి? డైట్లో సింపుల్గా చెప్పాలంటే మన అలవాటు ప్రకారం చాలా రైస్ పెట్టుకుని ప్లేట్లో 50% రైస్ పెట్టుకుని కొంచెం 10%, 25% కూరలో పెట్టుకుని తింటాం. దాని బదులు 25% రైస్ చపాతీ పెట్టుకుని 50%, 60% కూరలో పెట్టుకుని కూరలో రైస్ కలుపుకోండి. దానివల్ల మీకు కొంత కార్బ్ కంటెంట్ తగ్గుద్ది ఒకటి. సో డైట్ నేను సింపుల్గా చెప్పాను. ఈ డైట్ చేంజ్ చేసుకోవటం ఒకటి. ఏదో ఒక ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, గేమ్ కానీ, ఏదో ఒకటి అరగంట నుంచి 40 నిమిషాల వరకు రోజు స్పెండ్ చేయండి. అది స్ట్రెస్ తగ్గుద్ది, కార్టిసాల్ తగ్గుద్ది, షుగర్ తగ్గుద్ది. మూడోది, రెగ్యులర్గా ఇంట్లో చెక్ చేసుకోండి. 10 to 15 days, ఎవ్రీ 10 to 15 days ఇంట్లో చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంటే డాక్టర్ని కలవండి, లేదంటే కంట్రోల్లో ఉంటే కంటిన్యూ చేయండి మందులు. కంట్రోల్లో ఉన్నప్పుడు 3 to 6 monthsకి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకుని, ఎగ్జామినేషన్ చేయించుకుని మందులు అడ్జస్ట్ చేసుకోండి. కంట్రోల్లో లేకపోతే 3-6 months అనేది లెక్క ఉండదు. ఎప్పుడు దాకా కంట్రోల్ లేకపోతే అప్పుడు దాకా ఫాలో అప్ చేసి కంట్రోల్లో తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ దగ్గరికి, ఏ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా, డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఎండోక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా, షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మందులు అడ్జస్ట్ చేయడానికి జనరల్గా 6 to 8 weeks పడుతుంది. అడ్జస్ట్ చేసి స్టెబిలైజ్ చేయడానికి అంతవరకు ఓపికగా మీరు ఉండాలి, డాక్టర్ కూడా ఉండాలి. అలాగే ఫాలో అప్కి రావడం అనేది ఇంపార్టెంట్. షుగర్ జబ్బు అనేది జీవితానికి ముగింపు కాదు. అది మనల్ని మనం మరింత జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రకృతి ఇచ్చే ఒక హెచ్చరిక మాత్రమే. సరైన ఆహారం, నిరంతర వ్యాయామం, క్రమం తప్పని పరీక్షలు, తరచూ డాక్టర్ సలహాలు మధుమేహాన్ని అదుపులో ఉంచే తారక మంత్రాలివే.